సార్ రాహుకేతు ట్రాన్సిట్ అని వింటూ ఉన్నాము. అలాగే ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా మీరు కొన్ని వీడియోస్లో షష్టగ్రహ కూటమి గురించే కానీ లేకపోతే పంచగ్రహ కూటమి గురించే కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా ఆ మార్పులు కూడా అందరం గమనించాము. ప్రకృతిలో ప్రళయ తాండవం ఎర్త్‌క్వేక్సే కానీ వాటర్ పరంగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రకృతి మీదనే అంత కోపం చూపించిన ఈ గ్రహ కూటమి కానీ ఇవన్నీ ప్రభావాలు ఇప్పుడు రాహుకేతు ట్రాన్సిట్ వల్ల మనిషి యొక్క జాతకం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏళ్నాటి శని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పి భయపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ రాహుకేతువుది కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారా? అసలు రాహుకేతువుని ఏ విధంగా చూడాలి అని అంటారు? ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అంటారు? సో ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీన రాశికి అనేక కష్టాలు అని చెప్పేసి వింటూనే వస్తూ ఉన్నాము. అలాగే ఏళ్నాటి శని ప్రభావం కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికే. అయితే ఈ ఏళ్నాటి శని ప్రభావం పక్కన పెడితే రాహుకేతు కూడా వీళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఏమన్నా ఉందా? అసలు ఎలా ఉండబోతోంది మీన రాశి వాళ్ళకి అనేది తెలియచేయండి. ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. మీనరాశి వాళ్ళకి 2.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని నడుస్తుంది. అయితే చాలా కష్టాలు ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పరంగా అవమానాలు. వీళ్ళకి 2 సమస్యలు ఉంటాయి మేడం మీనరాశి వాళ్ళకి. మనం గోచార ఫలాన్ని చూసుకుంటే మీనరాశి వాళ్ళకి 2 సమస్యలు ఏంటంటే వీళ్ళ అతి మొహమాటం, అతి మంచితనం, ఆశయం లేకపోవడం జీవితంలో. చూడండి, ఒక ఆశయం ఉన్నవాళ్ళు ఆశయ సాధన కోసం అనేక రకాల రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు నా ఆశయం నెరవేరాలి అనే దృక్పథంతోనే వాళ్ళు ముందుకెళ్తారు. ఓకే, వీళ్ళకి ఆ కఠినత్వం ఉండదు. వీళ్ళు దూదిలాగుంటారు. అంటే ఒక వెన్న లాంటి మనసు వీళ్ళది. రూపం చూస్తే మళ్ళీ ఆజానుబాహువులు ఉంటారు, చాలా బలమైనటువంటి శరీరం ఉంటుంది. కానీ మనస్తత్వం ఎలాంటిది? వెన్న. అంటే వేడి మీద వేస్తే కరిగిపోద్ది అంటారు చూడండి. ఈ లక్షణం వల్లనే వీళ్ళు 2 రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఒకటి, ఆర్థికంగా ఎదగరు. ఎదిగేటువంటి స్వభావము, తెలివితేటలు, సామర్థ్యము, తార్కికం ఉంటుంది. ఆశయం వెన్న, అంటే ఫ్లెక్సిబుల్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు కెరియర్లో ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతారు. వీళ్ళు ఒక స్థిరమైన, బలమైన ఒకే ఆలోచన, ఒకే రకమైనటువంటి ఆశయ సాధనకు సంబంధించినటువంటి దృఢ సంకల్పం, నిర్ణయాలు వీళ్ళలో మీకు కనపడవు. ఓకే, అంటే మీరు 10 మందిలో 6 తీసుకోండి ఇలా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మంచి పేరు కోరుకుంటారు. ఈ మంచి పేరు సంపాదించి ఆ మంచి పేరు చెడ్డ పేరు కింద రాకపోవడం, దానికి చేసే ప్రయత్నం కూడా వీళ్ళు చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. ఒకటి, మంచి పేరే టైం వేస్ట్. ఈ మంచి పేరు చెడ్డ పేరు రాకుండా ఒక సాఫ్ట్వేర్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి, అవునా కదా, యాంటీవైరస్ లాగా. ఈ రెండిటి వల్ల వీళ్ళ జీవితంలో చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, వీళ్ళ సిబ్లింగ్స్ అంటే వీళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు విపరీతంగా బెనిఫిట్ అవుతారు వీళ్ళ వల్ల. సో ఇక్కడ మనం గ్రహస్థితిని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఈ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయభావంలోకి 21వ తారీఖు మే మాసం నుంచి రాహు ప్రవేశిస్తాడు. అంటే రాశిలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి రాహు వ్యయంలోకి వెళ్ళిపోతాడు. వీళ్ళకి కేంద్రంలో అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు వీళ్ళకి షష్టమంలోకి వస్తాడు. ఓకే, సో ఇక్కడ వీళ్ళకి రాహు వ్యయంలోకి వచ్చేసాడు. తల్లిదండ్రుల ఆస్తులు, స్థిరచరాస్తులు పోగొట్టుకుంటారు. వీళ్ళ ఉన్న ఆస్తి, ఇల్లు కూడా మార్టిగేజ్ చేస్తారు, ఇల్లు కూడా అమ్ముకుంటారు వీళ్ళు. వీళ్ళు అనవసరమైన విషయాల తలదూర్చి కూడా వీళ్ళు, రాజకీయ నాయకులు అయితే వీళ్ళ పదవి కూడా వీళ్ళకి విచ్ఛిన్నం జరుగుతుంది. సో చెడ్డ పేరు, నిందలు, ఇవన్నీ కూడా చాలా విశ్లేషణ చూస్తున్నాం. కానీ మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ రాహు దేనికి అధిపతి? ఈ ఆబ్జెక్టివ్ సక్సెస్కి, అంటే వ్యవహారిక పరమైన విషయాలకి రాహు అధిపతి. ఈ వ్యవహారిక పరమైన విషయాల్లోనే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మీనరాశి వాళ్ళకి. అది వ్యయంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ కార్యాచరణని ఒకటి వేరే వాళ్ళకన్నా వదిలేస్తారు. అంటే సపోజ్ జీవిత భాగస్వామి కన్నా బాధ్యతలు ఇచ్చేస్తారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల బాధ్యత కలిగిన వాళ్ళకి ఇస్తారు, లేదా వీళ్ళు వాటి నుంచి కొన్ని విషయాల్లో వీళ్ళ పట్టు వదిలేస్తారు. అంటే వీళ్ళు పట్టుదలకు వెళ్ళి కొన్ని కోల్పోయే అవుతా ఉంటారు. అవి పట్టు విడుపు టైం వస్తుంది ఇప్పుడు వీళ్ళకి. అంటే
వీళ్ళ వీళ్ళ అకౌంట్లోకి ఆబ్జెక్టివ్ సక్సెస్ ఉంది ఇప్పుడు. ఓకే. వీళ్ళ అకౌంట్లోకి ఇన్ని రోజులు డిలే అయింది, పోస్ట్పోన్ అయింది, వీళ్ళకి రావాల్సింది దక్కకుండా పోయింది, ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లోకి వచ్చేటువంటి టైం ఇప్పుడు 21వ తారీఖు మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి శత్రు జయము అంటారు. వీళ్ళు చూడండి, వీళ్ళకి మొన్నటి వరకు కన్యలో ఉన్నటువంటి కేతువు కన్యలో, ముఖ్యంగా కేతువు యొక్క లక్షణం ఏంటంటే కేతువు వాక్శుద్ధి, అపారమైనటువంటి వాక్కు. కేతు గ్రహం బాగోలేని వాళ్ళందరూ కూడా వినాయకుడు ఆరాధన చేస్తారు. చూడండి, కేతువుకి ఎన్ని గొప్ప లక్షణాలు ఉంటాయంటే ఈ వినాయకుడుకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంటే వినేటటువంటి లక్షణం ఉంటుంది. కానీ సార్ కేతుకి తల లేదు కాబట్టి ఆ కేతు ప్రభావం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళకు కూడా మాట ఆలోచించి మాట్లాడరు, తెలివిగా ఉండరు అని అనేసి అని అంటూ ఉంటారు కదా. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఓకే. మీరు ఓవరాల్ గా చూసుకుంటే రాహుకేతులు నెగిటివ్ ప్లానెట్స్, రాహుకేతులు నెగిటివ్ ప్లానెట్స్, రవి నెగిటివ్ ప్లానెట్, కుజుడు, శని ఇవన్నీ నెగిటివ్ ప్లానెట్స్. పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి? గురువు, బుధగ్రహము, శుక్రగ్రహం. మీకు చూడండి, ముహూర్త భావంలో ఈ 3 శుభగ్రహాల మైత్రి చూస్తారు. ఈ 3 శుభగ్రహాల మైత్రి చూసే ముహూర్తాలు పెడతారు. సో అలాంటిది ఇప్పుడు కేతు ఉన్నాడు. ఇప్పుడు కేతు బ్రైటర్ సైడ్ ఏంటంటే కేతువుకి చాలా రకాల గొప్ప లక్షణాలు ఏం చెప్తారంటే, ఈ కేతు బలంగా ఉన్నవాళ్ళు వ్యక్తిగత జాతకంలో, ఇది గోచారం మనం చెప్పేది, వ్యక్తిగత జాతకంలో బలంగా ఉన్న వాళ్ళకి మంచి సూక్ష్మ దృష్టి ఉంటుంది, సూక్ష్మ బుద్ధి ఉంటుంది, మంచి విని ఆలోచించి మాట్లాడే లక్షణాలు ఉంటాయి. కొంతమంది చిన్న పిల్లలు కూడా చూడండి, చాలా స్పాంటేనియస్ గా మాట్లాడతారు, చాలా బాగా విని యాక్ట్ గా ఆన్సర్ చెప్తారు. చాలా చిన్న పిల్లలు, వాళ్ళ బుద్ధి వాళ్ళ వయసు కంటే అపారంగా ఉంటుంది. సో ఇట్లాంటి లక్షణాలని ఇప్పుడు రాహు వ్యయంలోకి రావడం వల్ల, కేతువు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల, ముఖ్యంగా ఇది విద్యార్థులకు సంబంధించి విషయం చెప్తున్నాను. విద్యార్థులకి ఈ విద్యార్థి దశ నుంచి ఉద్యోగ అంటే ఎంప్లాయీ స్టేజ్కి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైనటువంటి వాతావరణం. గతంలో వాళ్ళు కోరుకున్న స్థాయి గుర్తింపు రాని ఎంప్లాయ్మెంట్ ఉంటుంది చూడండి, మనం ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. అదే మీరు ఫిలిం ఇండస్ట్రీని కూడా తీసుకోండి. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు రాని వాళ్ళు, అవకాశాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళు, వాళ్ళు సగం షూటింగ్ అయిపోయి ఆగిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది మంచి దశ. ఇది అయితే ఏళ్ళనాటి శనిలో ముఖ్యంగా ఉద్యోగాలు కానీ ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటారు, కానీ వీళ్ళకి మటుకు క్వైట్ ఆపోజిట్ గా అభివృద్ధి అనేది ఉంటుంది అని అంటారా? వినండి ప్రియా గారు, ఏళ్ళనాటి శని అంటే అంత చెడు జరుగుతుందని ఎవరు చెప్పారు మీకు? మామూలుగా అంటూ ఉంటారు. నరేంద్ర మోడీ గారు ఏళ్ళనాటి శనిలోనే ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీ గారు మహేంద్ర సింగ్ ధోనికి ఏళ్ళనాటి శనిలోనే వరల్డ్ కప్ గెలిచాడు. ఓకే. సో దాన్ని జ్యోతిష్యులు ఎలా చెప్పారంటే, ఏలినాటి శని ప్రభావం వల్లనే ఆయనకి చాలా యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు వచ్చిందని చెప్పారు. అంటే వయసు కంటే మించినటువంటి స్ట్రెస్ తీసుకున్నాడు కాబట్టి అతనికి తెల్ల జుట్టు వచ్చింది, గడ్డం కూడా తెల్లగా అయిపోయిందని చెప్పారు. అంటే శని పరిపక్వతకి అధిపతి. సో మీకు ఈ జాతకంలో వీళ్ళకి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితం కూడా ఇప్పుడు కేతువు చెప్పాను కదా, కేతు కర్మలను ఆచరింపజేసేటువంటిది గ్రహము. జన్మల నుంచి వచ్చేటువంటి సంస్కారం, ఈ జన్మల నుంచి మీరు చేసినటువంటి కర్మల వల్ల మానవ జన్మ, అది మళ్ళీ ఎట్లా అప్లై చేసుకోవాలంటే అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకటే గ్రహస్థితి ఉండదు. ఇది గోచారం కాబట్టే ఇది మనం జనరిక్ గా యూనివర్సల్ గా మాట్లాడతాం. కానీ వీళ్ళకి ఆబ్జెక్టివ్ సక్సెస్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఇది సెకండ్ స్టేట్. ఇది వీళ్ళకి ఏది మీనరాశి వాళ్ళకి 2వ భాగం ఏలినాటి శని, మళ్ళీ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇప్పుడు 30వ తారీఖు నుంచి చూసుకున్నట్టు 2.5 సంవత్సరాలు కాబట్టి మళ్ళీ ఇంకొక విడత ఉంటుంది మళ్ళీ. అయినప్పటికీ కూడా ఇప్పుడు రాహు యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీనరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక సపోర్టింగ్ ప్లానెట్ కానీ సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయి ఆబ్జెక్టివ్ సక్సెస్ ని వాళ్ళు పొందలేరు. మీనరాశిలో పుట్టిన వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఎన్విరాన్మెంట్ లో మంచి రిసోర్స్ ని చూస్తారు. అదే మీరు ఎంతో క్రియేటివిటీ ఉంటుంది, కానీ ఆ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఒక ఇన్వెస్టర్ కూడా కావాలి. ఆ క్రియేటివిటీని మీరు విజువలైజ్ చేయాలి, దాన్ని యాక్షన్ లోకి తీసుకురావాలి, అప్లికేషన్ లోకి తీసుకురావాలంటే కూడా దర్ ఇస్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఎండ్. సో ఇటువంటి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, ముఖ్యంగా ధనురాశిలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఎన్విరాన్మెంట్, ఎటువంటి వాతావరణంలో వాళ్ళు ఉంటారు అన్న దాన్ని బట్టే వాళ్ళ సక్సెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది, ఆబ్జెక్టివ్ సక్సెస్. లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పా కదా, వాళ్ళు ఆశయం ఉన్నా కానీ ఆశయాన్ని పూర్తిగా సాధించే వారు కూడా ఒక స్థిరమైనటువంటి ఆలోచన, బలమైనటువంటి బుద్ధి ఉండదు వాళ్ళకి. ఎప్పటికప్పుడు వాళ్ళు పట్టు విడుపుకి ఇష్టపడతారు తప్ప పట్టుదల పెంచుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు.
ఓకే. సో ఈ లక్షణాలు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి గతంలో గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో వాళ్ళకి ఈ కోణం ఉంటే ఇప్పుడు ఈ రాహుకేతు సంచారం వల్ల వీళ్ళకి తప్పకుండా అనుకూల వాతావరణమే తప్ప ప్రతికూల వాతావరణం లేదు. అయితే వీళ్ళు ఇంకొక యాడింగ్ పాయింట్ కూడా చెప్పాలి ప్రియా, ఏంటంటే వీళ్ళకి ఇదే మే మాసంలో గురు సంచారం కూడా వృషభ రాశి నుంచి మిథునంలోకి వెళ్తుంది. ఓకే. సో మిథునంలో గురువు అంత బలమైన స్థాయిని ఇవ్వడు, ఫలితాలను ఇవ్వడు అని చెప్తారు, కానీ అది కేంద్రంలో ఉన్నాడు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఈ శుభగ్రహాలన్నీ కూడా కేంద్రంలో ఉండాలని చెప్తారు. సో మరి గురువు, ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుగ్రహము వీళ్ళకి కేంద్రంలోకి వెళ్తాడు. సో తప్పకుండా వీళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది. కాకపోతే కొంచెం రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే మీరు కార్ ఉంది, మీ కార్ బాగానే ఉంటుంది, ఏ సమస్య ఉండదు, కానీ దాని టైర్లు అరిగిపోయి ఉంటాయి. టైర్లు కొత్తగా కొనాలి కదా, ఇంటీరియర్ పాడవుతుంది, ఇంటీరియర్ చేయించుకోవాలి. సో రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఉన్న దాని మీదనే ఖర్చు ఉంటుంది తప్ప వీళ్ళకి కొత్త లాసెస్ ఉండవు. ఎప్పటి నుంచి? ఈ జూన్ మాసం నుంచి. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకూడనటువంటి మంత్స్ కూడా ఒకవేళ చూసుకుంటే మనము వీళ్ళకి మెయిన్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వీళ్ళకి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని సూచిస్తారు వీళ్ళకి. రైట్. అయితే సార్, జీవితంలో రాహు కేతు ప్రభావం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అని అనేసి మీ మాటల్లో నాకు అర్థమైంది. శని ప్రభావం ఒక్కటే కాదు అని అనేది అయితే అర్థమైంది. అయితే ఈ రాహుకేతు ప్రభావం వల్ల కూడా మానసికంగా కానీ, ధైర్యం కోల్పోవడం కానీ, లేకపోతే జీవితంలో స్ట్రెస్ కానీ, నిరుత్సాహం కానీ, ఇవన్నీ కూడా బయట ఏవి జరుగుతున్నా కానీ మానసికంగా అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఒక మనిషికి. అది ఏ రాశి కానీ, ఏ మనిషి కానీ, ఎవరికి కానీ. అయితే ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి అని అంటే కనుక ఈ రాహుకేతు నుంచి ఎలా బయటపడాలి అని అంటారు? అండ్ మీ రీసెర్చ్లో మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? తప్పకుండా ప్రియా, ఇప్పుడు వీళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ మీరు అన్నట్టు వాళ్ళ ఆలోచన మీద, అది ఆలోచన అంటే నార్మల్ థింకింగ్ ఉండదు. రాహుకేతువులో ఉన్నది అంటే వెరీ వెరీ హైపర్ అండ్ ఎక్స్ట్రీమ్, ఐ కెన్ సే. ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ, బిహేవియరల్ ప్యాటర్న్ కానీ, డిమెన్షియా అంటారు, అంటే మతి మరుపు, స్థిరత్వం లేకపోవడం, సెల్ఫ్ డౌట్. మెయిన్ నేను గమనించింది ఏంటంటే సెల్ఫ్ డౌట్. వాళ్ళే అనుమానించుకుంటారు, దేన్ని పూర్తిగా నమ్మరు. మీరు కొంతమంది భర్తల్ని చూస్తారు, భార్యల్ని చూస్తారు, దే బికమ్ వెరీ సస్పీషియస్, స్కెప్టికల్, తొందరగా అనుమానిస్తారు, దేన్ని నమ్మరు. ప్రతి దానికి కూడా జీవిత భాగస్వామి వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వాలి. నువ్వు ఏం చేసావు, ఎందుకు చేసావు అంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వేర్ అబౌట్స్ కానీ ప్రతి చిన్న విషయం వాళ్ళతో షేర్ చేయాలి. సో దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిటీ అంటే ఇన్సెక్యూరిటీ. ఈ సెల్ఫ్ డౌట్ వల్ల ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఇన్సెక్యూరిటీస్ అన్ని కూడా చాలా మటుకు కూడా నేను ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా 10 మందిలో ఒక 6 మంది నేను చూశాను. కానీ వాళ్ళ ఎక్స్టర్నల్ బిహేవియర్ని బట్టి మీరు గుర్తుపట్టలేరు వాళ్ళకి ఈ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, సెల్ఫ్ డౌట్ ఉందని మీరు గుర్తుపట్టలేరు. అది ఎప్పుడైనా తీవ్ర స్థాయికి వస్తే తప్ప వాళ్ళు బయట పెట్టరు. గుర్తుపెట్టుకో, మీనరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే మొత్తం భూకంపం వచ్చి మన బిల్డింగ్ కూడా కూలిపోతుంది అనే వరకు ఏం కాలేదు, ఏం కాదులే అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఏం కాదు, బిందాస్, చూసుకుందాంలే అన్నట్టు ఉంటారు. అంటే వాళ్ళు ఏ సమస్యనైనా అంత తీవ్ర స్థాయికి తీసుకెళ్లకుండా ఉండేటువంటి ఆలోచన చేసుకోవాలి. అంత తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని మేనేజ్ చేయలేరు వాళ్ళు. ఆ లెవెల్ విల్ పవర్ ఉండదు. ఇంకొకళ్ళ సపోర్ట్ లేనిది వాళ్ళు కష్టకాలాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళలేరు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళు కొంచెం ఎప్పుడు కూడా వేరే ప్రపంచంలో ఉంటారు. వీళ్ళు అంటే వీళ్ళు ఊహించుకునేటువంటి ప్రపంచం వేరు, వీళ్ళ భౌతికంగా పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు సృష్టించినటువంటి సమస్యలు ఇది వేరు. సో వీళ్ళు ఎప్పుడు ఆ ఊహాత్మకమైనటువంటి ప్రపంచంలో ఉండడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి టైం పడుతుంది. అది సెట్ చేసే లోపల వీళ్ళకి పుణ్యకాలం దాటిపోతుంది. అయితే సార్ నాకు ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు మామూలుగా నేను అడుగుతున్నాను కాబట్టి మీరు సైకాలజీ పరంగా కూడా చెప్తున్నారా, లేకపోతే మీ దగ్గరికి కన్సల్టేషన్స్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా హారోస్కోప్తో పాటు పర్సనల్గా వీళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మానసికంగా ఎలాంటి ఫేజ్లో వీళ్ళు ఉన్నారు అనేది కూడా మీరు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందంటారా? లాస్ట్ 20 years నా జాబ్ అది. ఓకే. లాస్ట్ 20 yearsలో మీరు ఇంట్లో కూర్చోండి మీకు ఉద్యోగం వస్తుంది, మీరు ఇంట్లో కూర్చోండి మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు, మీకు పెళ్ళి అయిపోద్ది, మీ ఆవిడ వచ్చేస్తారు తిరిగి అని నేను ఏ రోజు చెప్పలేదు. ఓకే. అలా అడిగే వాళ్ళకి నేను క్లియర్గా చెప్తాను, నా దగ్గరికి రాకండి, నేను కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్తాను. ఒకటి జాతకంలో భవిష్యత్తు అంటే మనం ఫ్యూచర్ ఎలా చెప్తామో at the same time నేచర్ కూడా చెప్తాం. నేచర్ ఈజ్ అ ఫౌండేషన్, నేచర్ ఈజ్ అ కన్స్ట్రక్టివ్ పిల్లర్. The entire building is constructed, the future is completely constructed based on the pillar. The pillar is considered as the nature.
ఓకే. మీ నేచర్కి సంబంధం లేకుండా ఫ్యూచర్ చెప్పడం అంటే అది నేను చేయనది. అంటే మరి చాలా మటుకు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తున్నాము అని అంటే కనుక మన జాతకం బాలేదు అనేది ఆల్రెడీ మనకు తెలిసే మనం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ముందే ఏమనుకుంటామంటే వాళ్ళు ఛార్జెస్ ఇలా తీసుకుంటారు, ఏవో శాంతులు చెప్తారు, ఏవో గ్రహాలు బాలేవు అని అంటారు, మనం ప్రిపేర్ అయిపోవాలి ఇంత అమౌంట్కి అనేది ఫిక్స్ అయిపోతారు. సో మీరు మరి ఆ గ్రహాల ప్రభావం ఉంటుంది అని ఇందాక మీరు రాహుకేతు దాంట్లో చెప్పారు, శని ప్రభావం గురించి చెప్పారు కదా, మరి వాటిని మనము బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మరి వాటికి తగ్గ పూజలు చేసుకుంటేనే కదా అవుతుంది. మరి నేచర్ ఎలా మేడం, ఇప్పుడు అప్లై అవుతుంది అని అంటే నేను రిచువల్స్ కి అగేన్స్ట్ కాదు. ఫస్ట్ థింగ్, నేను రిచువల్ ఫాలో అవుతాను. ఓకే, నేను రిచువల్ ఫాలో అవుతాను. బట్ రిచువల్ దేనికి సూటబుల్? ఓకే, యు ఆల్సో సజెస్ట్ రిచువల్స్, బట్ స్టిల్ రిచువల్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ రిచువల్. రిచువల్ సంప్రదాయాలకు నేను వ్యతిరేకం కాదు. నేను ఎప్పుడు వాటిని విమర్శించలేదు కూడా. ఏ వీడియోలో చూడండి. ఇప్పుడు మొన్న మన హిట్ టీవీకి అపాయింట్మెంట్ తీసుకుని ఒకటి వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరికి ఉబేస్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు చేయించుకున్నారు. 4 lakh rupees. మీరు చెప్పండి, మీకు డైజెస్టివ్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే రిచువల్ ఏ రకంగా దానికి హెల్ప్ చేస్తుంది చెప్పండి. అంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఇట్లా అన్న ఏమన్నా వాళ్ళిద్దరిలో బద్ధకం ఉంది, డబ్బులు ఉన్నాయి, బాగా బద్ధకం ఉంది, డబ్బులు ఉన్నాయి. సో వాళ్ళకి అలాంటి గొప్ప సిద్ధాంతం ఎవరో కలిసారు, చెప్పారు. నేను వాళ్ళకి ఇచ్చిన సజెషన్, మన వీడియో చూసే వచ్చారు వాళ్ళు. అది 4 లక్షలు వదిలించుకున్నాక వచ్చారు. సో నేను రీచువల్ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే రీచువల్ దేనికి పనికొస్తుంది, కర్మ సిద్ధాంతం ఏంటి, కర్మలో కూడా మనం జీవితంలో మనం ఫేస్ చేసే ప్రతిదీ కర్మ ఫలితం కాదండి. మనకి కర్మలో కూడా చాయిస్ ఉంటుంది. మనకి పుట్టుక మన చాయిస్ ఉండదు. మీరు ఎవరింట్లో పుట్టాలి, ఎటువంటి కుటుంబంలో పుట్టాలన్నది మీ చాయిస్ కాదు. అది కాదా? మరి అలానే అంటారు కదా, ఒక జీవి జన్మ పూర్తిగా వినండి. ఓకే, ప్రతి మనిషి తను ఏ కుటుంబంలో పుట్టాలి అన్నది వాడి చాయిస్ కాదు. వాడు పుడతాడు ఒక ఇంట్లో. అదర్వైజ్ ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్, వాంట్ టు బోర్న్ ఇన్ ఎ రిచ్ ఫ్యామిలీ అండ్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుక్స్. అవునా? సో ఇక్కడ ఏంటంటే మనం కేతు స్థానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కర్మ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో, ఈ కర్మ ఇంటెన్సిటీని మనము రిచువల్ ద్వారా పోగొట్టేది రిచువల్ ద్వారానే మాట్లాడతాం. ఓకే, రిచువల్ ఫాలో అవ్వాలి, తప్పులేదు. కానీ మీకు ఏదైతే మీ లైఫ్లో మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారు, మీకు మీ భర్త గొడవలు అవుతున్నాయి, ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక నర్వస్నెస్ ఉంది, సెల్ఫ్ డౌట్ ఉంది, మీరు వెళ్ళంగానే కాళ్ళు చేతులు చెమటలు పడతాయి, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చెప్పలేరు. ఓకే, అలాంటప్పుడు రెండోది, వ్యాపారంలో మీరు కేవలం ఏ ఆలోచన లేకుండా మీరు వ్యాపారం చేస్తూ పోతున్నారు, డబ్బు లాస్ అవుతున్నారు, కానీ మీకు ప్రణాళిక లేదు, అంటే మార్కెట్కి సంబంధించిన స్పృహ లేదు, అవగాహన లేదు. అలాంటి వాళ్ళకి మీరు ఎన్ని రిచువల్స్ చేసినా వాళ్ళ వ్యాపారంలో ఎటువంటి మార్పు రాదు. సో రిచువల్స్ మనం దేనికి సజెస్ట్ చేయాలి, జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి అంశాల మీద దేనికి మనము మానసిక పరమైనటువంటిది, వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించినది, వాళ్ళు తెలుసుకోవాలి అంటే అవగాహనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. అవి రెండు నేను చాలా క్లియర్ ఉంటాను. నేను అంత క్లారిటీతో లేకుండా ఉంటే ఈ 20 yearsలో నా ప్రొఫెషన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేది కాదు. నాకు ఇండియాలో ఉన్న ఫాలోవర్స్ కంటే వెస్టర్న్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, మీరు నా ఫేస్బుక్లో నా మొబైల్ నెంబర్ కూడా దొరకదు మీకు, ఇమాజిన్ చేసుకోండి. సో మనం కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, కేతు గ్రహం వల్ల మనం ఎటువంటి కర్మల్ని ఆచరిస్తాము, కర్మల్ని ఆచరించే విధానం ఏంటి, దాన్ని మనం ఇలా ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేస్తాం. అంటే సేమ్ టైం మీరు అన్నారు కదా, ఎటువంటి వాళ్ళకి రిచువల్స్ సజెస్ట్ చేస్తారు, రిచువల్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అంటే మాత్రం, నేను వీళ్ళకి హోలీ ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ, వాళ్ళ ముస్లిమ్స్ అయితే వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన కానీ, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన కానీ, అంటే ఏ మతం వాళ్ళైనా నేనేం సూచిస్తానంటే, వాళ్ళు అక్కడంటే ధార్మిక కేంద్రాలకు వెళ్ళి అక్కడ సర్వీస్ చేయడం అనేది నేను సూచిస్తాను. వాళ్ళకి సర్వీస్ చేయాలి ఫిజికల్గా. పెద్ద పెద్ద సర్వీస్లు ఏం అక్కర్లేదు, మినిమం సర్వీస్ ఫిజికల్గా వెళ్ళి చేయడం అన్నది వీళ్ళు చేసి ఆ కర్మ ఫలితాన్ని వదిలేసేయండి మీరు. రైట్, యూ డూ యువర్ జాబ్ అండ్ జస్ట్ లీవ్ ద కాన్సిక్వెన్సెస్ టు ద సూపర్ కాన్షియస్. ఓకే, సో ఆటోమేటిక్గా వీళ్ళకి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు దెబ్బతీసింది. ఇప్పుడు వ్యయంలో వచ్చినటువంటి రాహు, వీళ్ళకి షష్టమంలో ఉన్నటువంటి కేతు, వీటి ప్రభావం ఒకవేళ గతంలో ప్రతికూలంగా ఉన్నా వాళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం బలంగా ఉంటుంది.
రైట్ సార్. సో అద్భుతమైన విశ్లేషణ అందించారు సార్. ప్రత్యేకంగా ఈ మీనరాశి వాళ్ళ గురించి చూసినట్టయితే ఏల్నాటి శని ప్రభావంతో చాలా తీవ్రమైన కష్టాలు పడుతున్న వాళ్ళకి ఇది ఒక ఊరట కలిగించే వీడియో అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ డీటెయిల్గా డెప్త్గా వాళ్ళ గురించి అనలైజ్ చేసి మీరు ప్రతిదీ చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు చేయాల్సిన సర్వీస్ కూడా టెంపుల్స్కి వెళ్ళి ట్రావెల్ చేసి వాళ్ళ కర్మని హోలీ ప్లేసెస్ అందరికీ అప్లై అవుతుంది, తొలగించుకోవాలి అని చెప్పారు. అద్భుతమైన పరిష్కారం అని అనుకుంటున్నాను, సులువైనదే. అండ్ ప్లేస్ చేంజ్ వల్ల కూడా మన మానసిక స్థితి మారుతూ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఓవరాల్గా థ్యాంక్ యూ సార్. ద్వాదశ రాశుల ఫలితాలన్నీ చాలా అద్భుతంగా విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.